హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో స్క్రీన్ కనబడుతున్నట్టుగానే క్రియేటివ్ ఫోటో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలని అయితే నేర్చుకుందాం. సో చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేసుకున్నాక నేను డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇచ్చేసాను లింక్. సో బ్యాక్గ్రౌండ్ పిఎన్జీస్ అన్ని. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక బ్యాక్గ్రౌండ్ అయితే ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్లో ఓపెన్ చేసుకున్నాక సింపుల్గా డ్రా ఆప్షన్లో అయితే ఓపెన్ చేసుకోండి. సో డ్రా ఆప్షన్లో ఓపెన్ చేసుకున్నాక మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎంటీ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో బియర్ ఫోటో అయితే ఉంటుంది పిఎన్జీ. సో దాన్ని అయితే యాడ్ చేసుకోండి. సో నేను యాడ్ చేసుకొని చూపిస్తాను చూడండి. సో ఈ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి ఇట్లా పెద్దగా చేసుకోండి. పెద్దగా చేసుకున్నాక సింపుల్గా మీరు ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ ఇచ్చేయండి. క్లిక్ ఇచ్చేసాక మనకి ట్రాన్స్ఫర్మేషన్ అయితే కొట్టండి. ఐ మీన్ 3 డాట్స్ మీద క్లిక్ ఇస్తే ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. సో ఎలాగైతే మనం అడ్జస్ట్ చేసుకుంటాం కదా, సో ఫ్లిప్ చేసుకొని సో 2 ఫింగర్స్ సింపుల్గా మీరు ఇలా పెద్ద వేసుకొని కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. రైట్ సైడ్లో ఇట్లా కొంచెం పెద్దగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుని సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి ఈ విధంగా అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటో లేయర్లోకి వెళ్ళండి. ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఏదైతే ఇంకో పిఎన్జీ ఏదైతే ఉందో దాన్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ పిఎన్జీ వచ్చేసి యాడ్ చేసుకోండి. సో ఒక స్టోన్ పిఎన్జీ అనమాట ఇది. సో దీన్ని యాడ్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో దీన్ని కూడా సేమ్ 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చి ట్రాన్స్ఫర్మేషన్ మీద క్లిక్ ఇస్తే మనకి మూవ్ అవుతుంది. సో కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకొని ఇట్లా సైడ్కి. సో అడ్జస్ట్ చేసుకున్నాక సింపుల్గా మనకి రైట్ క్లిక్ ఇచ్చేసిండి. ఎందుకంటే ఎక్కువ ఫోటో అనేది యాడ్ చేస్తే మనకి డ్రా టూల్ అనేది ఒక్కొక్కసారి స్ట్రక్ అవుతుంది అనమాట. సో రైట్ క్లిక్ ఇచ్చేసాక మళ్ళీ డ్రా టూల్లోకి వెళ్ళండి ఇప్పుడు. సో ఎందుకంటే మనకి అప్పుడు మనకి స్ట్రక్ అవ్వకుండా ఉంటుంది. సో మళ్ళీ డ్రా టూల్లో ఓపెన్ చేశాక ఇప్పుడు మన ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి, కట్అవుట్ ఫోటో. సో నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఎలా కట్ చేయాలి మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియోని చేశాను. సో దాని లింక్ వచ్చేసి పైన ఐకాన్స్ ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడ నుంచి చూసి అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకున్న ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక సింపుల్గా దీన్ని పెద్దగా చేసుకొని కరెక్ట్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా స్టోన్ మీద అయితే మనం నిలబడినట్టు ఇట్లా అడ్జస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ చేసి సో ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ ఇచ్చేసి అడ్జస్ట్ చేసుకున్నాక సో ఎంటీ లేయర్ అయితే యాడ్ చేసుకోండి. ఎంటీ లేయర్స్ యాడ్ చేసుకున్నాక ఆ లేయర్ని ఫోటో లేయర్ కింద అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనం షాడో అనేది యాడ్ చేసుకోవాలి. సో బెస్ట్ టూల్ వచ్చేసి కొంచెం సైజ్ పెంచుకోండి అండ్ ఒపెసిటీ కూడా లైట్గా తగ్గించుకొని సో సింపుల్గా మీరు ఇట్లా డ్రా చేసుకోండి. సో నేను షాడో అనేది చాలా వీడియోస్లో చెప్పాను ఎలా డ్రా చేసుకోవాలని చెప్పేసి. సో చాలామందికి తెలిసే ఉంటుంది. సో నేను వీడియో అనేది కొంచెం లెంతీ అయిపోతుంది అని చెప్పేసి నేను స్పీడ్గా అయితే షాడోని యాడ్ చేసాను. యాడ్ చేసేసాక సింపుల్గా ఒపెసిటీ అయితే తగ్గించుకోండి. సో కరెక్ట్గా పర్ఫెక్ట్ అనేది షాడో అయితే యాడ్ అయిపోయింది మనకి. సో ఇప్పుడు సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసిండి. డ్రా టూల్లో మనకి పని అయితే అయిపోయింది. సో సింపుల్గా మనం మిగతా పిఎన్జీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని అయితే యాడ్ చేసుకుందాం. సో రైట్ క్లిక్ ఇచ్చేసాక యాడ్ ఫోటోలోకి వెళ్ళి మనకి ఈ పిఎన్జీ అయితే ఉంటుంది, మూన్ పిఎన్జీ. సో దీన్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇట్లా రైట్ సైడ్లో పెట్టుకోండి, లెఫ్ట్ సైడ్లో పెట్టుకున్నాక దీనికి బ్లెండింగ్ ఆప్షన్ వచ్చేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇట్లా వైట్ కలర్ వచ్చేస్తుంది. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటోలోకి అయితే వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళాక ఇప్పుడు మిగతా పిఎన్జీ ఏదైతే ఉందో మనకి బర్డ్స్ పిఎన్జీ దాన్ని అయితే యాడ్ చేసుకుందాం. సో యాడ్ చేసుకున్నాక సింపుల్గా దీన్ని పెద్దగా చేసుకొని సో ఇట్లా కొంచెం క్రాస్ పెట్టుకొని మన హెడ్ దగ్గర సో ఇట్లా పాండా హెడ్ దగ్గర అయితే ఇట్లా పెట్టుకోండి. ఐ మీన్ బియర్ హెడ్ దగ్గర పెట్టుకొని సింపుల్గా ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి మన ఫేస్ హెడ్ దగ్గర ఏదైతే ఉందో దాన్ని అయితే ఎరేజ్ చేసుకోండి. దాని ఒక్క బర్డ్ని ఎరేజ్ చేసి సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు దీని ఒపాసిటీ వచ్చేసి 20% అయితే పెట్టుకుందాం. 25% దగ్గర అయితే పెట్టుకుందాం. సో 25% దగ్గర అయితే పెట్టుకున్నాం. సో ఇట్లా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు కరెక్ట్గా అయితే మ్యాచ్ అయితే అయిపోయింది. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఇప్పుడు ఈ పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి. ఈ పిఎన్జీని యాడ్ చేసుకుని సింపుల్గా పెద్ద చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయితే అయిపోతుంది ఆటోమేటిక్గా అదే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళి సేమ్ అదే పిఎన్జీని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం క్రాస్ పెట్టుకొని కొంచెం పెద్దగా పెట్టుకొని అంటే స్పోక్ టైప్ అనమాట ఇది. సో ఇట్లా పెట్టుకోండి. సో కొంచెం క్రాస్గా సో ఇట్లా పెట్టుకున్నాక అడ్జస్ట్ చేసుకున్నాక సింపుల్గా దీన్ని ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి మన ఫేస్ మీద ఏదైతే ఉందో దాన్ని అయితే ఎరేజ్ చేసుకోవాలన్నమాట. చూడండి నేను చూపిస్తాను. సో ఫేస్ మీద ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి ఎరేజ్ ఆప్షన్ వచ్చేసి హార్డ్నెస్ మొత్తం 0 పెట్టుకోండి, సైజ్ కొంచెం పెట్టుకొని సో ఫేస్ మీద జస్ట్ ఇట్లా ఎరేజ్ చేసుకోండి ఒక్కసారి. సో ఎరేజ్ చేసుకున్న సింపుల్ రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి ఫోటో అనేది కంప్లీట్గా అయితే ఎడిట్ అయిపోయింది లైట్ రూమ్ పిక్సార్ట్లో. ఇప్పుడు లైట్ రూమ్లో అయితే ఓపెన్ చేసుకొని కొంచెం కలర్ ఎడిటింగ్ అయితే ఇద్దాం. మనకి ఫోటో అనేది కంప్లీట్గా ఎడిట్ అయిపోతుంది. సో సింపుల్గా డ్రా టూల్లోకి వెళ్ళిపోయి సేవ్ ఇమేజ్ అనేది క్లిక్ ఇస్తున్నాను నేను. సో లైట్ రూమ్లో ఓపెన్ చేసుకున్నాను. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లైట్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. సో ఎక్స్పోర్ట్ని వచ్చేసి 0.15 అయితే పెట్టుకోండి. 0.15 అలా దగ్గరలో పెట్టుకున్నాక నెక్స్ట్ కాంట్రాస్ట్ని వచ్చేసి ఒక 4% ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ హైలైట్స్ని వచ్చేసి
50 వరకు అయితే పెట్టుకోండి, 50 దగ్గరలో. అండ్ షాడోస్ని వచ్చేసి +50 దగ్గర అయితే పెట్టుకోండి. పెట్టుకున్నాక సింపుల్గా నెక్స్ట్ వచ్చేసి వైట్స్ వచ్చేసి లైట్ ఇంక్రీజ్ చేసుకోండి ఒక 6 or 5%. అండ్ నెక్స్ట్ బ్లాక్స్ వచ్చేసి -20 or 16 దగ్గరలో అయితే పెట్టుకోండి. సో నేను 15 పెట్టాను, 15 or 20 దగ్గరలో అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి, కలర్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక సో టెంపరేచర్ని వచ్చేసి లైట్గా మైనస్ అయితే పెట్టుకోండి. సో మైనస్ పెట్టుకోండి. సో నేను 10% అయితే పెట్టుకున్నాను మైనస్. అండ్ టెంట్ వచ్చేసి లైట్గా పెంచుకోండి, ఇంక్రీజ్. సో లైట్గా ఒక 10% అయితే ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ వైబ్రెన్స్ని లైట్గా ఒక 20% వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీరు, 20 or 17%. సో సింపుల్గా మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. రెడ్ కలర్ యూని వచ్చేసి సో లైట్గా ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ లైట్గా ఇంక్రీజ్ చేసుకున్నాక సాచురేషన్ లైట్గా తగ్గియండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లూమినెస్ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి, ఫేస్ అనేది కొంచెం వైట్ అవుతుంది. అండ్ ఆరెంజ్ వచ్చేసి మేము స్కిన్ టోన్ బట్టి అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సో లైట్గా ఇంక్రీజ్ చేసుకొని లూమినెస్ని అయితే కొంచెం పెంచుకుంటున్నాను, ఫేస్ అనేది కొంచెం వైట్ అయితే మారింది. అండ్ ఎల్లో వచ్చేసి యూని అయితే తగ్గియండి అండ్ సాచురేషన్ మొత్తం తగ్గియండి, మొత్తం అంటే ఒక 65 or 75 దగ్గరలో అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసి హ్యూని అయితే తగ్గిస్తున్నాను అండ్ సాచురేషన్ కూడా లైట్గా తగ్గిస్తున్నాను. సో 50 దగ్గర అయితే పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ స్కై బ్లూ వచ్చేసి మనకి హ్యూన్ అలాగే ఉంచేసి సాచురేషన్ వచ్చేసి ఒక 75% అయితే పెట్టుకోండి, 75% పెట్టుకోండి, -75%. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్. సో హ్యూని కూడా కొంచెం లైట్గా తగ్గిస్తున్నాను. సో బ్లూ కలర్ వచ్చేసి మనకి లూమినెస్ సాచురేషన్ అయితే లైట్గా తగ్గిద్దాం, ఎక్కువ వద్దు. హ్యూని అయితే కొంచెం పెంచుకొని సో ఒక 20% అలా పెంచుకొని హ్యూని అయితే అండ్ సాచురేషన్ వచ్చేసి -7% అలా పెట్టుకోండి, కొంచెం లైట్గా తగ్గియాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్. దీన్ని ఒకసారి చూసుకోండి, మీ ఇమేజ్ బట్టి, మీ యొక్క డ్రెస్ బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని సింపుల్గా డన్ ఇచ్చేయండి. డన్ ఇచ్చేసాక మనకి నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతాం. ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక టెక్స్చర్ని అయితే ఒక 20% అయితే పెంచుకోండి. అండ్ క్లారిటీ వచ్చేసి ఒక 10% అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిహైజ్ని వచ్చేసి ఒక 5% పెట్టుకొని విగ్నెట్ని వచ్చేసి -30 or 20 దగ్గరలో అయితే పెట్టుకోండి, 25 దగ్గరలో. సో నేను 25 దగ్గరలో అయితే పెడుతున్నాను. సో సరిపోతుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఆప్షన్లో వెళ్ళిపోతే షార్ప్నెస్ని వచ్చేసి ఒక 15% అయితే పెంచుకోండి. అండ్ నాయిస్ రిడక్షన్ కూడా లైట్గా పెంచుకోండి, ఒక 7% అలా పెంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తం ఫస్ట్కి వచ్చేయండి. సెలెక్ట్ ఆప్షన్ ఉంటుంది ఫస్ట్లో. సో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ ఇచ్చి ప్లస్ సింబల్ ఉంటుంది పైన, దాని మీద క్లిక్ ఇస్తే మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి. సో థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. సో పింక్ కలర్ లైన్ వస్తుంది. సో ఆ లైన్ అయితే లైన్ కిందికి పైకి అనుకోండి, కొంచెం పెద్దగా చేసుకోండి లైన్ని. పైన లైన్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని ఇలా పైకి అనుకుంటే వస్తుంది. సో డాట్ని అయితే కరెక్ట్ మిడిల్లో పెట్టుకోండి కింద. సో ఇలా పెట్టుకున్నాక సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇప్పుడు లైట్ ఆప్షన్లో క్లిక్ చేయండి. సో లైట్ ఆప్షన్ క్లిక్ ఇవ్వండి. దీనికి లైట్ ఆప్షన్ క్లిక్ ఇచ్చాక ఎక్స్పోర్ట్ని తగ్గించుకోండి. ఏంటంటే మనకి కింద డార్క్ అనేది అవుతుంది ఫోటో అనేది. సో కింద ఇట్లా డార్క్ అనేది అవుతుంది అనమాట. సో పైన అవ్వదు. సో సింపుల్గా ఇట్లా పెట్టుకున్నాక సింపుల్గా మళ్ళీ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి సెలెక్ట్ సర్కిల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి. సో స్నాప్సీడ్ ఏదైతే చేస్తామో అట్లనే అనమాట. సో సర్కిల్ని పెద్దగా చేసుకొని సో మనని ఇంకా బియర్ ఏదైతే ఉందో దాన్ని అది రావాలి, ఆ రెండు రావాలి సర్కిల్లో. సో వచ్చాక ఇప్పుడు ఏం చేస్తారంటే సో స్ట్రక్చర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి స్ట్రక్చర్ని అయితే పెంచుకోండి. అంతే, స్ట్రక్చర్ని పెంచుకొని సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి. సో ఫోటో అనేది కంప్లీట్గా అయితే ఎడిట్ అయిపోయింది, మీరు చూడొచ్చు బిఫోర్ ఆఫ్టర్. సో సింపుల్గా మీరు ఎక్స్పోర్ట్ మీద క్లిక్ ఇచ్చి ఫోటోని అయితే సేవ్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వీడియో అయితే నచ్చిందంటే అనుకుంటున్నాను. సో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.